నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా చివరి దశకు చేరుకుంది. మహాకుంభమేళాకు ఇంకా 4 రోజుల సమయం మాత్రమే ఉండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తడంతో త్రివేణి సంగమం కిక్కిరిసిపోయింది. కని విని ఎరుగని రీతిలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొనడానికి వస్తున్నారు. పుణ్య స్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 53 కోట్ల మందికి పైగా స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ వెల్లడించింది. ప్రతి 144 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ మహాకుంభమేళా జనవరి 13న మొదలైంది. ఫిబ్రవరి 26వ తేదీతో ముగియనుంది. పుణ్యస్నానాలకు మరో 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో పుణ్యస్నానాలు ఆచరించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వెళుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభ మేళా చివరి దశకు చేరుకుంది. కేవలం 4 రోజుల్లో ఇంకా ఈ మహాకుంభ మేళా ముగియనుంది. ఇప్పటికే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 53 కోట్లకు పైగా పుణ్యస్నానాలు చేశారు. ఇంకా ఈ చివరి 4 రోజుల్లో దాదాపు ఒక 5 నుంచి 6 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసే అవకాశం వస్తుంది. దేశ విదేశాల నుంచి చాలా మంది భక్తులు ఈ త్రివేణి సంగమం వద్ద వచ్చారు. మొత్తం దాదాపు ఈ 45 రోజుల పాటు జరిగిన ఈ మహాకుంభ మేళలో వేలాది మంది, కోట్లాది మంది భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు చేస్తున్నారు. సో విదేశాల నుంచి కూడా భక్తులు ఎక్కువగా వస్తున్నారు. సో జనవరి 13న మొదలైన ఈ మహాకుంభ మేళ ఫిబ్రవరి 26తో ముగుస్తుంది. సో దాదాపు 144 ఏళ్ళ ఒక్కోసారి ఈ మహాకుంభమేళా నిర్వహిస్తుంటారు. సో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు కూడా చేస్తుంది. అటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు వెళ్లి పునఃస్నానాలు చేస్తున్నారు. విఐపీలు కానీ, సాధారణ సామాన్యులు కానీ అందరూ వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సో ఏదైతే 144 ఏళ్ళకు ఒకసారి వస్తుంది కాబట్టి ఈ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న భారతీయులంతా వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఈ స్నానం చేయడం వల్ల పాపాలు పోతాయనే నేపథ్యంలోనే, మంచి శుభం కలుగుతున్న ఉద్దేశంతోనే ఈ స్నానాలు చేస్తుంటారు. సో ఓవరాల్ గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాటు చేసింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని మానిటరింగ్ చేస్తా ఉంది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేవలం ఒక రోజు లో చనిపోయారు. సో అది తప్ప ఇంతవరకు అయితే అంత సాక్షిగా జరుగుతుంది. అన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు. సో ఈ చివరి 4 రోజులు మాత్రము జనాలు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో పార్టీ ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.